హలో. పర్యావరణ హిత అంటే పర్యావరణాన్ని కాపాడుకునే దశలో చాలా వరకు మనం మన నిత్య జీవితంలో ఉపయోగించేటువంటి కాఫీ తాగే కప్పు దగ్గర నుంచి మొదలు పెడితే వాడే స్పూన్ వరకు కూడా ఇవన్నీ రీయూజ్ చేయకుండా, అలాగే క్రష్ చేసి నలిపేసి పడేయకుండా వాటన్నింటినీ తిరిగి యూజ్ చేసేలా, అంటే చాలా చోట్ల మనం చూడొచ్చు, కప్పులో కాఫీ ఇచ్చినప్పుడు ఆ కప్పుని కాఫీ తాగాక తినేయొచ్చు. అంటే ఒక రకమైన బిస్కెట్ అండ్ సంథింగ్ ఫ్లేవర్తో కూడినటువంటి కప్పు. అలాగే కొన్ని చోట్ల స్పూన్లు ఇస్తూ ఉంటారు. ఆ స్పూన్లు కూడా మనం తినేసాక నవిలేసి మింగేయచ్చు. అది కూడా సంథింగ్ ఫ్లేవర్తో సంథింగ్ ఈటబుల్ ఐటమ్గానే ఉంటున్నాయి. ఇలాంటివన్నీ ఉంటున్నటువంటి ప్రస్తుత తరుణంలో ఒక వార్త అయితే ప్రస్తుతానికి ఇంటర్నెట్లో ట్రెండింగ్గా వైరల్ అవుతుంది. ఏంటో తెలుసా? ఇక ప్రత్యేకమైన బ్యాటరీతో పనిచేసేటువంటి ఒక స్పూన్ అమ్మకానికి అందుబాటులోకి వచ్చింది. ఏమిటి స్పూన్? ఈ స్పూన్ ప్రత్యేకత ఏమిటి? ఈ స్పూన్ కూడా నేను ఇంతకుముందు చెప్పిన స్పూన్లా యూజ్ చేశాక నవిలి మింగేయచ్చా? ఫ్లేవర్గా ఉంటుందా? కాదు. ఇదొక ఎలక్ట్రిక్ స్పూన్ అనమాట. ఈ ఎలక్ట్రిక్ స్పూన్ ఆహారాన్ని ఉప్పగా రుచిగా ఉంచేలా చేస్తుంది. చాలా గమ్మత్తుగా ఉంది కదా. ప్లాస్టిక్ మెటల్తో తయారు చేయబడినటువంటి ఈ స్పూన్ ఉప్పు తీసుకోవడాన్ని తగ్గించడానికి కష్టపడుతున్న వాళ్ళ కోసం తయారు చేయబడింది. అసలు ఉప్పు గురించి ఒక్క సెకండ్ మాట్లాడుకుంటే నిజంగా చాలా భయపడే చేదు నిజాలు బయటకు వస్తూ ఉంటాయి. ఎస్, ఉప్పు వాడకం ఎక్కువయ్యే కొద్దీ మనిషి బాడీకి చాలా చాలా వ్యర్థ ప్రయోజనాలు చేకూరుతాయి. ఎగ్జాక్ట్లీ. మరి ఇటువంటి సందర్భంలో సాల్ట్ తగ్గించాలని, అసలు బీపీ ఉన్నవాళ్ళు సాల్ట్ టచ్ చేయకూడదని చెప్తూ ఉంటారు కదా. ఇలా ఈ సాల్ట్ వాడకాన్ని తగ్గించడానికి, సాల్ట్ని క్రమ పద్ధతిలో కావలసినంత మాత్రమే వాడుకోవడానికి నన్ను అడిగితే ఇంకా తగ్గించి వాడకం చేసుకోవాలి అనుకునే వాళ్ళందరికీ ఈ ఎలక్ట్రిక్ స్పూన్ చాలా యూస్ఫుల్ అనమాట. అసలు ఈ చెంచా ఒక ఆరోగ్యకరమైన ఆహారాన్ని ప్రోత్సహిస్తుందని కూడా పరిశోధకులు పేర్కొన్నారు. మరి దీన్ని ఇతర పరిశోధకులతో కలిసి మీజీ యూనివర్సిటీకి చెందినటువంటి ప్రొఫెసర్ హోమీ మిషి తాయా అభివృద్ధి చేశారు. ఒక నివేదిక ప్రకారం ఈ ఎలక్ట్రిక్ సాల్ట్ స్పూన్ టెక్నిక్ని 2023లో ఎల్జీ నోబెల్ అవార్డును కూడా గెలుచుకుంది. ఎల్జీ నోబెల్ అవార్డు అంటే ఏంటో కూడా చెప్తాను. అయితే ఆహారానికి ఒక టేస్ట్ని అందించడానికి ఉప్పుది ఒక ప్రముఖ పాత్రగా చెప్పుకోవచ్చు కదా. ఉప్పు గురించి ఆల్రెడీ చెప్పాను కదా. వాస్తవంగా ఉప్పు లేని ఏ వంటకమైనా తినగలమా? రుచిగానే ఉండదు. అయితే ఉప్పును ఎక్కువ మోతాదులో ఉపయోగించిన మన ఆరోగ్యంపై చాలా చెడు ప్రభావాన్ని చూపిస్తుందని గుర్తుంచుకోవడం కూడా అంతే ముఖ్యం కదా. మరి అందుకనే సాల్ట్ వినియోగాన్ని వీలైనంత వరకు కూడా తగ్గించాలని వైద్యులు ఎప్పుడు కూడా సలహా ఇస్తూనే ఉంటారు మనకి. దీన్ని దృష్టిలో ఉంచుకునే శాస్త్రవేత్తలు ఈ ఎలక్ట్రిక్ స్పూన్ రూపొందించారన్నమాట. ఇది ఆహారాన్ని, అంటే దీని స్పెషాలిటీ చూస్తే ఆహారాన్ని దానంతటదే ఉప్పుగా మార్చుతుంది. ఎస్, ఇది మాత్రమే కాదు, ఇప్పుడు ఎలక్ట్రిక్ స్పూన్ మార్కెట్లో కూడా అందుబాటులోకి వచ్చేసింది. ఒక నివేదిక ప్రకారం చూస్తే జపాన్లో ప్రత్యేకమైన బ్యాటరీతో పనిచేసేటువంటి ఈ స్పూన్ అమ్మకానికి అందుబాటులోకి వచ్చేసింది. ఈ ఎలక్ట్రిక్ స్పూన్ ఆహారాన్ని ఉప్పుగా రుచి చేస్తూ ఉంటుందన్నమాట. ప్లాస్టిక్ మెటల్తో తయారు చేయబడిన ఈ స్పూన్ ఉప్పు తీసుకోవడం తగ్గించడానికి చాలా చాలా కష్టపడుతున్న వాళ్ళ కోసం కూడా తయారు చేయబడిందిగా చెబుతూ ఉన్నారు. ఈ చెంచా ఆరోగ్యకరమైన ఆహారాన్ని ప్రోత్సహిస్తుందని పరిశోధకులు పేర్కొంటూ ఉన్నారు. మరి దీన్ని ఇతర పరిశోధకులతో కలిసి మీజీ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ హోమీ మియాషి అభివృద్ధి చేయడం కూడా జరిగింది. అయితే ఈ ఒక ప్రత్యేకమైనటువంటి పరిశోధనలను గౌరవించే వేదిక అయినటువంటి ఇంతకుముందు చెప్పిన ఎల్జీ నోబెల్ బహుమతి కూడా ఈ స్పూన్ గెలుచుకోవడం ముఖ్యం. సోడియం అధికంగా తీసుకోవడం వల్ల అధిక రక్తపోటు, అలాగే స్ట్రోక్, ఇతర ఆరోగ్య ప్రమాదాన్ని కూడా పెంచుతుందని పరిశోధకులు పేర్కొంటూ ఉంటారు. మనకు తెలుసు, జపాన్లోని పెద్దలు రోజుకి సగటున 10 గ్రాముల ఉప్పును తింటారు. ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫార్సు చేసిన మొత్తం కంటే 2 ఇంతలు ఎక్కువట. దీంతో శాస్త్రవేత్తలు ఉప్పు వినియోగాన్ని తగ్గించడానికి ఈ ఎలక్ట్రిక్ స్పూన్ సృష్టించారనమాట. అసలు మరి ఈ ఎలక్ట్రిక్ స్పూన్ ధర ఎంత? ఎలక్ట్రిక్ స్పూన్ను ఉపయోగించడం దీనివలన, అంటే తినే ఆహారంలో లవణం 1.5 రెట్లు పెరుగుతుందని దీన్ని తయారు చేస్తున్న జపాన్ కంపెనీ అయితే కిరిన్ చెబుతోంది. మరి వినియోగదారులు తమకు నచ్చిన ఇంటెన్సిటీని 4 వేర్వేరు స్థాయిల్లో కూడా ఎంచుకోవచ్చని కంపెనీ తెలుపుతోంది. అంటే కాస్త ఉప్పు ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు, తక్కువ తినేవాళ్ళు ఉంటారు, మధ్యస్థంగా తినేవాళ్ళు ఉంటారు. ఏది ఏమైనా కూడా అందరి కోసం ఈ వేరియంట్ స్పూన్స్ దొరుకుతున్నాయట. మరి మే 20 నుంచే మార్కెట్లో రిలీజ్ అయిపోయిన ఈ ఎలక్ట్రిక్ స్పూన్ ధర ఎంతో తెలుసా? 19,800 యెన్లు జపాన్లో, అంటే మన ఇండియన్ కరెన్సీలో 10,469 రూపాయల 79 పైసలు అక్షరాల. సో ఒక 10,500 రూపాయలు పెడితే ఈ స్పూన్స్ అందుబాటులోకి వస్తాయి. మాటికి సాల్ట్ ఎక్కువైంది తక్కువైంది అనుకోకర్లేదు అనమాట. మొత్తానికి ఇవి వాడకంలో కూడా వచ్చాయి కాబట్టి చూద్దాం ఇండియన్ మార్కెట్లోకి ఎప్పుడు వస్తాయో, ఎలా ఉండబోతోందో. మొత్తానికి ఇదొక అద్భుతమైన ఆవిష్కరణను మాత్రం శాస్త్రవేత్తలు చెబుతూ ఉన్నారు.